రెడ్డి బర్త్డే సందర్భంగా మీరు ఏం చెప్తారు? హాయ్ బ్రో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్. అట్లాగే ప్రీవియస్గా ఏదైతే సర్కార్ ఏమంటారు పదవిలోకి వచ్చారో ఎన్నో మంచి పనులు చేశారు, ఎన్నో డెవలప్మెంట్లు చేశారు. అట్లాగే మా 2029లో మంచి ఫ్యూచర్తో ముందుకెళ్ళి గెలిచి ఇంకా ప్రజలకు ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే 24లో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏ పథకాలు చేయట్లేదు. సో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఎండగడితే కానీ ప్రజలకు మంచి జరగదనే నినాదాన్ని పాటించి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఎండగట్టండి. ఖచ్చితంగా ఇది కానీ మీరు చేశారు అంటే మేబీ కూటమి ప్రభుత్వం ఏమీ చేయదు. ఎందుకంటే ఇప్పుడు 3 టర్మ్స్ వచ్చింది, 3 టర్మ్స్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా 2-3 పథకాలు వాసుకే నామం చేసి మేము అన్నీ చేసాము, సూపర్ 6 చేసాము. ఇంకెవరన్నా సూపర్ 6 గురించి మాట్లాడితే 4 మందం అన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ముగ్గురికి చెప్తున్నాం, బీజేపీకి కానీ లేదంటే జనసేనకు కానీ లేదంటే టీడీపీకి కానీ ముగ్గురికే చెప్తున్నాం, ఇప్పటికైనా మారి ఇంకా 3 సంవత్సరాలు మీ పదవి ఉంది, ఇప్పటికైనా మారి ప్రజలకు మంచి చేయండి. తద్వారా ప్రజలకు మంచి జరిగిందని వాళ్ళు నమ్మితే 2029లో మిమ్మల్ని అయినా ఎన్నుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు కానీ చేయలేదంటే పక్కాగా వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేకూరుస్తూనే ఎవరైతే ప్రభుత్వ సొమ్ముని దోచుకొని తింటున్నారో వాళ్ళందరినీ జైల్లో కూర్చోబెడతారు. అది ఏదో రప్పా అన్నారు. రప్పా అనేది ఏముండదు. ఏమన్నా ప్రభుత్వాల నుంచి ఏముండదు. ఏమన్నా కోర్టులు మెయిన్ ఉంటాయి. ఇక్కడ కోర్టుల ద్వారానే జరుగుద్ది. కానీ ఎవడో ఒక ఫ్యాన్ అన్నాడని రప్పా అనేది ఏముండదు. ఈధర్ కిరాకార్పి కానీ లేదంటే నరేష్ కానీ ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కోర్టుల ద్వారానే శిక్షలు పడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ ఉండదు. సో ఇప్పటికైనా మారి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మారి 2 లక్షల దగ్గర 2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చున్నాయి. ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? ఏమీ చేయలేదు. ఇప్పటివరకు ఏమీ చేయాల. ఇట్లాంటి వాటిల్లో క్వశ్చన్స్ అడగండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా 2029లో వచ్చి మొన్న ఇచ్చినటువంటి నవరత్నాల కంటే ఇంకా బెటర్గా ప్రజలకి లబ్ధి చేకూరుస్తారని, అట్లాగే ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చి ఏదైతే పేదల ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కారులోకి వచ్చిన తర్వాత చాలామంది పేద ప్రజలు చదువుకోవటం మనం చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చదువుకోవట్లేదు. ఏమమ్మా అంటే వచ్చే ఈ డబ్బులకి మాకే సరిపోవట్లేదు, ఇంకా వాళ్ళని చదివిస్తామని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఫ్రీగా చదివిస్తూనే మనీ వేసి యూనిఫామ్ ఇచ్చి ఇట్లా చేశాడు. ఇప్పుడు ట్యాబ్స్ ఇచ్చాడు. ఇట్లా ఇన్ని ట్యాబ్స్ డిజిటల్ క్లాసులు ఇన్ని చాలా బాగా చేశాడు. అట్లాగే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి ఇంతే ఫీజులు ఉండాలని చెప్పని ఒక మార్క్ పెట్టాడు. ఒక నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ లేదంటే కృష్ణ చైతన్య కానీ ఇంతే ఫీజులు ఉండాలని చెప్పి ఒక మార్క్ పెట్టారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలవన దోచేసుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీలో నిలవన దోచేసుకుంటున్నారు. ఏమన్నా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తారు. ఇవన్నీ మానుకోవాలి ఇప్పటికైనా చంద్రబాబు గవర్నమెంట్. ఇంకా ఒకటి ఏంటంటే డెవలప్మెంట్కి ల్యాండ్లు ఇవ్వడం మంచిదే, నేను కాదను. అవి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఒక ప్రభుత్వం వచ్చింది అని అంటే ఒక కంపెనీని తీసుకొచ్చింది అంటే ప్రభుత్వం, ఆ కంపెనీ వల్ల ఒక 20,000 మందికి 30,000 మందికి లబ్ధి చేకూరే పని అయితేనే ల్యాండ్ ఓరకు ఇచ్చినా ఓకే. లూలు మాల్ ఎంతమందికి జాబ్ చేస్తారు సార్? విజయవాడలో 4 ఎకరాలు రాయిచ్చారు దానికి, ఏది రూపాయికి. ఎంతమంది జాబులకి వేస్తుంది? అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి రాసి ఇవ్వండి, ఎంతమందికి జాబులు వేస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీ? లేదంటే ఉర్సా లాంటి చిన్న ప్రాజెక్టులు తీసుకొచ్చారు, రూపాయికే ఇస్తున్నారు. అదే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, రూపాయికి ఇడ్లీ దొరుకుతుందో లేదో తెలియదు కానీ వైజాగ్లో ఖచ్చితంగా ల్యాండ్ మాత్రం దొరుకుతుంది రూపాయికి అని చెప్పని. ఇట్లా రూపాయికి ఇచ్చేస్తే రేపనే రోజు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టాలి అంటే చుట్టూ చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ 3 మేజర్ సిటీస్ ఉన్నాయి. నీ కాడికి ఎందుకు రావాలి? నేను 3 మేజర్ సిటీస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా నాకు ల్యాండ్ ఇస్తారు, రాయితీ ఇస్తారు గవర్నమెంట్. నేను నీ కాడికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే వాళ్ళకి మోర్ బెనిఫిట్స్ మనం చూపిస్తేనే వస్తారు ఎవరైనా, ఏదైనా కంపెనీ. మోర్ బెనిఫిట్స్ అనేది చూపియండి. అట్లాంటివి చూపించినప్పుడే నీ కాడికి. దానివల్ల ఏముంది? ఇప్పుడు ఉర్సా కంపెనీకి ఇచ్చారు, దానివల్ల ఎన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయి? లూలు మాల్కి ఇచ్చారు, దానివల్ల ఎన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయి?
ఇప్పుడు సరే అది కూడా చెప్తున్నారు, 2.5 లక్షల కోట్లు తెచ్చారు, అన్ని పథకాలు చేశారంటే అన్ని పథకాలు చేయలేదు, డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారంటే డెవలప్మెంట్ చేయట్లేదు, మెట్రో రైలు అంటున్నారు కదా. ఇప్పటికీ దానికి దగ్గర 8,000 కోట్లు రిలీజ్ చేశారు, ఫండ్స్ రిలీజ్ చేశారు, దగ్గరికి 7 నెలలు అవుతుంది. రిలీజ్ చేసి 7 నెలలు జరుగుతుంటే ఇంతవరకు భూమి పూజ కూడా చేయాల. 7,000 కోట్లు ఏమైనాయి? భూమి పూజ చేయలేదన్నా, అదే చెప్తున్నా. ఇట్లా వచ్చి మాట్లాడు, అదే ఇక్కడికి వచ్చి మాట్లాడనా, ఇక్కడికి రా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను చెప్తా, ఇక్కడ రా. ఖచ్చితంగా అవుతారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరు తెచ్చారు చెప్పు? 2004 సీఎం అయినప్పుడు ఇక్కడ అపోలో హాస్పిటల్ ఉంది తెలుసా, ఇది ఫిలిం నగర్ అప్పు మీద ఉంది తెలుసా, ఫిలిం నగర్ అప్పు మీద ఉంది. దాన్ని పీపీపీ కింద డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు తెలుసా నీకు? అదే నేను చెప్తున్నాను అబ్బా, దాన్ని పీపీపీ కింద డెవలప్ చేసి ఏం చేయాలి? 30% పేదలకు ఉచితంగా వైద్యం జరగాలి. జరుగుతున్న పేదలకి ఉచితంగా వైద్యం ఏపీలోనే విలీనమైనంతమంది టీజీ, అది అర్థమవుతుందా నీకు? మరి ఇప్పుడు 30% పేదలకి ఉచిత వైద్యం జరుగుతుందా? ఇప్పుడు పేదలకి 30% మంది పేదలు రోడ్డు మీద తల్లి డెలివరీ అవుతున్నారు బ్రో. ఒకసారి చూడు, ఆలోచించు. అది కాదు, పేదలకి ప్రభుత్వ వైద్య విద్య అనేది ఉచితంగా ఇస్తారు ఎవరన్నా. ఇక్కడ కొనుక్కోమని చెప్తున్నాడు, ఇండైరెక్ట్ కొనుక్కోమని చెప్తున్నాడు. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 66 సంవత్సరాలు పీపీపీ కింద ఇస్తే అంట. ఆడ అమ్ముకొని సీట్లు అమ్ముకొని గవర్నమెంట్కి ట్యాక్సులు కడతాడంట. 100 రూపాయలు ఎకరా ఓకేనా మనకి? 100 రూపాయలు ఎకరా ఓకేనా మనకి? ప్రభుత్వాలు బాగుపడటం కాదు మనకు కావాల్సింది, మన డెవలప్మెంట్ మనకు కావాలి. ముందు పేదల డెవలప్మెంట్ కావాలి. సరే మీరు ఇలా అంటున్నారు, మళ్ళీ 29 వస్తామని. పక్క పవన్ కళ్యాణ్ ఏమో మరో 15 ఏళ్ళు మేమే ఉంటాము, వాళ్ళు రానివ్వం, జగన్ రానివ్వమని చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్ చెప్తాను. ఏ విధంగా చెప్తాను? ఎందుకు చెప్తారు? ట్యాంపరింగ్. ఇప్పుడు నేను మంచి చేస్తున్నా, మంచి చేసి నాకు ఓటు వేయండి, ఇంకో 15 ఏళ్ళు మళ్ళీ నీకు మంచి చేస్తాను అనడం వేరు. ఇంకో 15 ఏళ్ళు మీరు రావాలి కదా, మేము ఎట్లా వస్తారో మేము చూస్తాం అనేది వేరు. ట్యాంపరింగే మొత్తం. ఆల్రెడీ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కే మొట్టికాయలు వేసింది. హర్యానా, మహారాష్ట్ర, ఏపీ ఈ మూడిలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పని సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమారే సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఈ మూడిట్లో జరిగింది, తప్పిదం ఉంది అని చెప్పి సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఆ డేరింగ్తోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అదంతా మొత్తం మాటలు. ఒకవేళ జగన్ అరెస్ట్ అవ్వాలంటే 40% ఓట్స్ ఏం టచ్ చేయాలి, కానీ తర్వాత విషయం చెయ్యరు. అది వాళ్ళకి సానుభూతి వచ్చింది, అది అసలు అవదే. సార్ పవన్ కళ్యాణ్ ఇంకో డైలాగ్ పడుతున్నాడు నిన్న మీటింగ్ లో. ఇప్పుడు అందరు కులాలు పట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇది మన భారతదేశం, మనందరం సమిష్టిగా కృషి చేస్తేనే మన ఇండియా డెవలప్, అదే మన రాష్ట్రం డెవలప్ అయింది అంటున్నాడు. అలాంటప్పుడు ఎప్పుడు చంద్రబాబుతోనే కలుస్తారు, ఎందుకు మరి జగన్తో కూడా కలవచ్చు కదా? సరే కుల రాజకీయాలు అంటున్నాం. ఒకరోజు నేను క్రిస్టియన్ అంటాడు, ఒకరోజు మా అమ్మమ్మ దేవుడు దీపారాధన చేస్తుంటే మా నాన్న సిగరెట్ వెలిగించుకున్నాడు అంటాడు. నేను ఒకరోజు సనాతని అంటాడు. ఏమన్నా అంటే తిరుపతి మెట్లు కింద నుంచి పైకి గడుగుతాడు. అదే కదా, ఇంకా మీరు చెప్పండి. ఎవరికి ఏ కులమో కూడా నాకు తెలియదు అంటున్నాడు. అదే నేను అనేది. ఇప్పుడు అతని గురించి అంటే ఏమంటారు, ఓకే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయం నేర్చుకోవాలి, ఓకే కాదనట్లేదు. కానీ ఏమంటారు, మొన్న రైతులకి వర్షాలు పడి వరి పంట మునిగిపోతే ఆ రైతుల కంటే కెమెరామ్యాన్లు ఎక్కువ ఉన్నారు. రైతుల కంటే కెమెరామ్యాన్లు ఎక్కువ ఉన్నారు. కింద అది ఏమంటారు, ప్యాంట్ తీసి ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. ఆ రోజు మెట్లు కడిగే రోజు కూడా కెమెరామ్యాన్లే ఎక్కువ ఉన్నారు. మరి అతని గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఏదో అతనికి తోచినంత వరకు అతను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే సుగాలి ప్రీతి కేసు అన్నారు. సుగాలి ప్రీతి నా వల్ల కాదని వదిలేశాడు. సీజ్ ద షిప్ అన్నాడు, షిప్ సీజ్ అయింది. మరి ఇంకా ఎందుకు చెప్పండి? ఒకటి ఇప్పుడు మాట్లాడాలంటే బీజేపీ గురించి మాట్లాడచ్చు, ఇంకోటి టీడీపీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఉండి డెవలప్మెంట్ చేయాల. పవన్ కళ్యాణ్ అతను ఫస్ట్ టైం వచ్చాడు. ఏదో అతనికి ఏదంటే ఇంకా పైన వాళ్ళ నుంచి వచ్చే ప్రెజరే ఆయన్ని అట్లా పనులు చేపిస్తున్నా, కానీ ఆయన సొంతంగా ఏం చేయట్లేదు. ఏదైతే చంద్రబాబు గారు స్క్రిప్ట్ రాసిస్తున్నారో దాన్ని ఆయన గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. నేను ఎప్పటికైనా ఒకటే చెప్తున్నాను, ఆ గుడ్డిగా ఫాలో అయ్యేదేదో ఒక హరీష్ శంకర్నో లేదంటే ఒక రాజమౌళినో ఇలాంటి పెట్టుకొని ఫాలో అయితే కొంచెం బాగుంటుంది. అది పవన్ కళ్యాణ్ నాకు ఒక చిన్న అడ్వైస్. హ్యాపీ బర్త్డే టు యూ జగన్మోహన్ రెడ్డి అన్నా. దట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ.